తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. మొత్తం 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లలో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల వివరాలు ప్రకటించారు. బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరగబోతోంది. అదే ఫలితాలు వెల్లడికవుతున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 2996 వార్డులు, డివిజన్లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 25,62,639 మంది, స్త్రీలు 26,80,014 మంది ఓటర్లు కాగా ఇతర ఓటర్లు 640 మంది ఉన్నారని కమిషనర్ రాణి కుముదిని చెప్పారు. రిజర్వేషన్ల పరిమితి 50% మించకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం ఖరారయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మహిళలకు 50% రిజర్వేషన్ల కేటాయింపులు జరిగాయి. రాష్ట్రంలో ఒకే విడతలో మున్సిపల్ పోలింగ్ జరగనుంది. జనవరి 28 మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ జనవరి 30 కాగా నామినేషన్ల పరిశీలన జనవరి 31వ తేదీ అని కమిషనర్ రాణి కుముదిని చెప్పారు. జనవరి 31వ తేదీన నామినేషన్ల జాబితా ప్రకటన, ఫిబ్రవరి 1న అభ్యంతరాల స్వీకరణ, ఫిబ్రవరి 2వ తేదీన దాఖలైన అభ్యంతరాల పరిష్కరణ ఉంటుందన్నారు. ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణ, ఫిబ్రవరి 3న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన, ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఫిబ్రవరి 13న కౌంటింగ్, ఫలితాల వెల్లడి ఉంటుందని కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. 14వ రోజున గెజెటెడ్ ఆఫీసర్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ మీటింగ్ అనేది కన్వీన్ చేస్తారు. ఈ విధంగా ఫలానా చోట మీటింగ్ ఉంది అనే ఒక నోటీస్ అనేది ఇష్యూ చేస్తారు. చేసిన పిదప 16వ రోజున ఉదయం 11 గంటలకు ఎన్నిక కాబడిన వార్డు మెంబర్లందరికీ కూడా ఓత్ ఆఫ్ ఆఫీస్ అడ్మినిస్టర్ చేయబడుతుంది. మరి 16వ తేదీ 12:30కు 116 మున్సిపాలిటీస్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్స్లో మేయరు మరియు డిప్యూటీ మేయరు ఎన్నుకోబడతారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మొత్తం 8,195 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది ఎన్నికల సంఘం. 16,031 బ్యాలెట్ బాక్సులు, కౌంటింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు 137 స్ట్రాంగ్ రూమ్స్, 136 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. 1,379 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, 1,547 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, 9,560 మంది పీఓలు, 31,428 మంది ఓపీఓలను నియమించారు. ఇక ఫిబ్రవరి 14న మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల్లో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 16న వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, అదే రోజున ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ చెప్పారు. 24 గంటల పాటు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తిరుగుతుందన్నారు. వ్యక్తులు 50,000 మాత్రమే డబ్బులు క్యారీ చేయాలి. పాత నేరస్తులను బైండోవర్ చేస్తామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్కాస్టింగ్ ఉంటుందని వివరించారు. మొత్తం 1,096 సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయన్నారు. 1,302 హైపర్ సెన్సిటివ్ ప్లేసెస్ ను గుర్తించామని మహేష్ భగవత్ చెప్పారు. 116 మంది మున్సిపాలిటీస్ కోసం ఈ ఎలక్షన్స్ విల్ బి దేర్ అండ్ ఇట్ ఈస్ త్రూ ద బ్యాలెట్ అండ్ 13th రోజు రిజల్ట్ ఉంది. మధ్యలో 1 డే ఇన్ కేస్ ఎనీ రీపోల్ ఈజ్ దేర్, 12th నాడు దానికోసం ఇది పెట్టాం. ఈ మొత్తం మన పోలింగ్ స్టేషన్స్ అన్నీ హైపర్ సెన్సిటివ్, తర్వాత క్రిటికల్, తర్వాత నార్మల్, ఈ 3 డివిజన్ చేస్తూ ప్రతి పోలింగ్ స్టేషన్లో కంపల్సరీ మన పోలీస్ సిబ్బంది మనం ఎంపిక చేస్తున్నాము. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు కూడా ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నాయి.